నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా బద్వేల్ సిద్ధవటం రోడ్లోని ఎన్జీఓ కాలనీ 18వ వార్షికోత్సవం సందర్భంగా 14 అడుగుల వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ రోజు కమిటీ సభ్యులు అరవ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో కుంకుమార్చన జరిపించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జులపల్లి శంకర్ రెడ్డి, బోవిల్ల యానదరెడ్డి, పెద్దిరెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, హరిప్రియ, గంగారపు రాజశేఖర్, నిమ్మకాయల గోపాల్ రెడ్డి, రైల్వే కాంట్రాక్టర్ బిజవేముల రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎన్జీఓ కాలనీ వద్ద ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 18వ వార్షికోత్సవం నేడు మనము వేడుకలను జరుపుకుంటున్నాము. ఇక్కడ గత 18 సంవత్సరములుగా ఇక్కడ ఈ శ్రీ వరసిద్ధి వినాయకుడిని మనము ఇక్కడ కొలువు చేసుకొని 9 రోజులు ఘనంగా వేడుకలు, అన్నప్రసాదాలు, అన్నపానీయాలు మరియు పూజలు, ఉభయాలు అన్నీ జరుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి మహిమలు ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. గత 18 సంవత్సరములుగా ఈ వార్షికోత్సవంలో ఎంతోమంది వారి వారి మొక్కులను, వారి వారి కోరికలను తీర్చుకుంటూ వారు స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో తామంతటిగా తాము వారి మొక్కులను తీర్చుకుంటూ వస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ప్రతిరోజు ఈ కార్యక్రమంలో మన వరసిద్ధి స్వామి వారి పూజా వాటిల్లో పాల్గొంటూ వారి వారి భక్తి శ్రద్ధలతో అందరూ ఎంతో భక్తి భావనతో ముందుకు తేలుతున్నారు. ఇప్పుడు నేడు ఈరోజు అనగా శుక్రవారము కుంకుమార్చన కార్యక్రమము ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభం కాబోతుంది. భక్తులందరూ తామందరూ విచ్చేసి ఇక్కడ కుంకుమార్చన చేసుకోవాల్సినదిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేమందరము కోరుతున్నాము. దయచేసి భక్తులు అందరూ తెలియని వారు ఎవరైనా ఉన్నచో తామందరూ విచ్చేసి శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో కుంకుమార్చనను విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా మేమందరం ఆశిస్తున్నాము. రేపు అనగా ఆదివారము సాయంత్రము శ్రీ స్వామివారి నిమజ్జనము కార్యక్రమము ప్రారంభం కాబోతుంది. ఆదివారం సాయంత్రం ఉదయం 9 గంటల నుండి వేలం పాట అన్నది కార్యక్రమం మనకి ఇక్కడ స్వామివారికి సమర్పించినటువంటి కుంకుమ భరణ, లడ్డు, వస్త్రములు, ఫలాలు, ప్రసాదాలు ప్రతి ఒక్కటి కూడా, చెరుకు గడలు ఇక్కడ మన స్వామివారికి ఏవైతే ప్రసాదాలుగా మరియు స్వామివారికి సమర్పించున్నారో కుంకుమార్చనకు చేసినటువంటి కలశము, వెండి వినాయకుడు, వెండి ప్రమిదలు లాంటివి అన్నీ కూడా మన స్వామివారి దగ్గర మనకు ఎంతగానో 9 రోజులు పూజలు అందుకొని ఎంతో ఘనముగా స్వామివారి మహిమలతో నిండి ఉన్నటువంటి కలశ కుండలాలు కూడా మన వద్ద ఉన్నాయి. భక్తులు అందరూ కూడా వచ్చి విచ్చేసి వేలం పాటని విజయవంతం చేయాలని చెప్పి